నేను దూషణలు చేయను, తిట్లు తిట్టను, ఆపాదించను. కానీ నేను కోర్టు తీర్పుని తప్పుపడితే, సామాన్య పౌరుడు తప్పుపడితే తప్పు కాదు. నేనేమంటున్నంటే ఇక్కడ మనం చూడాల్సింది సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు ఒకటి. రెండోది, నెహ్రూను కోర్టు చేయడం అనేది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నెహ్రూ మాట్లాడిన విషయానికి అంటే మీరు రిజర్వేషన్లకు వ్యతిరేకమా అది చెప్పాలిగా. సుప్రీంకోర్టు అది కూడా చెప్పి ఉంటే ఈ వర్గీకరణ ఇష్యూయే లేదు కదా. భారతదేశంలో రిజర్వేషన్లు ఉండాల్సిన అవసరం లేదు అని ఎవరు చెప్పారు. మరి మీరు కేంద్ర ప్రభుత్వానికి చెప్పి తీసేయండి రిజర్వేషన్లు, మళ్ళీ అదెందుకు, మళ్ళీ ఆ మాట ఎందుకు చెప్పారు అంటే దీని అర్థం ఏంటంటే మొత్తంగానే ఇప్పటికీ ఒక మాట చెప్తాను ఓపెన్గా, 7 జడ్జిమెంట్లు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు 1950 నుంచి మొదలుకొని 2024 వరకు 7 జడ్జిమెంట్స్ వచ్చినాయి. అంటే సుప్రీంకోర్టులో ఉన్న న్యాయమూర్తులు చాలామందికి ఈ విధానాలు, రాజ్యాంగంలో ఉన్న ఈ విధానాలు నచ్చడం లేదు. నచ్చకపోతే నచ్చలేదని చెప్తే తప్పులేదు, ఎవరైనా చెప్పొచ్చు నేను రిజర్వేషన్లకు వ్యతిరేకం అండి, రిజర్వేషన్లు ఉండడానికి వీలు లేదు అని మీరు అన్నారు అనుకోండి, తప్పేమో, అది మీ అభిప్రాయం. దానికి మీకు తగ్గట్టుగా మీ అభిప్రాయం ఉంటుంది, మీ వాదన ఉంటుంది, దానికి మీరు మార్గము ఉంటుంది. నేను కావాలనుకున్న వాడికి నాకు మార్గం ఉంటుంది, ఇది డిబేట్ చేయొచ్చు. కానీ అసందర్భంగా జడ్జిమెంట్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నెహ్రూను కోట్ చేయడము, అది కూడా మోదీ గారు 6 నెలల కిందట మాట్లాడిన విషయాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇందులోకి తీసుకురావడం అనేది చూస్తే ఒక రకంగా ఇదేమైనా మ్యానిపులేట్ చేస్తున్నారా సుప్రీంకోర్టును, అంటే సుప్రీంకోర్టు యొక్క విషయంలో ఏమైనా రాజకీయ జోక్యం ఉందా అనే అనుమానం వస్తుంది. అంటే బాలగోపాల్ పేరు కూడా కోట్ చేశారు కదా, దాన్ని ఎలా చూడాలి? అదే వేరండి. బాలగోపాల్ గారు రిజర్వేషన్ వర్గీకరణ ఉండాలి, కేంద్ర పార్లమెంట్ అక్కర్లేదు ఆయన మాట్లాడు. నేనేమంటానంటే ఆయన కూడా రాజ్యాంగం చదవలేదని అంటాను నేను. ఎందుకంటే ఆయన అట్లా మాట్లాడడం నేను ఇట్లా కూడా మాట్లాడాలి కదా. 341 ఆర్టికల్ అర్థం చేసుకోలేదు బాలగోపాల్ గారు. సుప్రీంకోర్టు ఎట్లయితే అర్థం చేసుకోలేదో బాలగోపాల్ కూడా అర్థం చేసుకోలేదు. అంటే మీరు ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? నేనేమంటాను, సుప్రీం పరిష్కారం ఒక్కటే, నేను వర్గీకరణ వద్దానట్లేదు. పార్లమెంటులో చట్టం తీసుకురండి, ఇదొక్కటే కాదు, ఇంకొక విషయం కూడా ఉంది. మీరు చాలామందికి తెలియదు, మనకు చూస్తున్న వాళ్ళకి వింటున్న వాళ్ళకి, రాజ్యాంగంలో విద్యా ఉద్యోగ రిజర్వేషన్ లేవు. కేవలం రాజకీయ రిజర్వేషన్లు 334 ఆర్టికల్ ప్రకారం రాజకీయ రిజర్వేషన్లకు మాత్రమే రాజ్యాంగపరమైన రక్షణ ఉన్నది. ప్రభుత్వాలు ఏమన్నా చేయకపోతే అడిగేవాడు ఎవరు లేడు. సో ఉద్యోగాల కల్పనలో ఏం లేదంటారా? ఉద్యోగ కల్పన రాజ్యాంగంలో ఏం లేదు, ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. ప్రభుత్వ విధానంగా ఉంది, పాలసీగా ఉంది, కాన్స్టిట్యూషన్ గ్యారంటీ లేదు. మరి నేనేమంటున్నంటే మీరు ఎట్లాగో సందర్భం వచ్చింది కాబట్టి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది, వర్గీకరణ గురించి కూడా మీరు మాట్లాడుతున్నట్టు మొత్తం మీరు అనుకుంటున్న విధానాలతో పాటు చాలా కాలంగా దళిత సంఘాలు, దళిత ప్రజాస్వామ్యవాదులు వీళ్ళందరూ కూడా ఒక డిమాండ్ చేస్తున్నారు, విద్యా ఉద్యోగాలకు సంబంధించిన రక్షణలను కూడా రాజ్యాంగంలో చేర్చండి. కాబట్టి ఇప్పుడు చట్టం తీసుకొని రండి, రిజర్వేషన్లకు సంబంధించి ఒక సమగ్రమైన చట్టాన్ని తీసుకొని రండి, అందులో వర్గీకరణ పెట్టండి, విద్యా ఉద్యోగ రిజర్వేషన్లను రాజ్యాంగ రక్షణ కల్పించండి, ఇంకా మీరేమైనా కలిపితే అవన్నీ అందులో తీసుకొని రండి. ప్రైవేట్ సెక్టర్లో కూడా రిజర్వేషన్లు తేవాలి, అదే అంటున్నాను నేను అనేది. ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్ కూడా అవసరం ఇప్పుడు. ఎందుకంటే భారతదేశంలో 100 ఉద్యోగాలు ఉంటే 96 ఉద్యోగాలు ప్రైవేట్ రంగం. ఇప్పుడు ఈ వర్గీకరణ ద్వారా 4% ఉద్యోగాలు వస్తాయి. ఈ 4% ఉద్యోగాల్లో ఎవరికి ఏమొస్తాయో అది వేరే విషయం. రెండోది, ఈ 96లో కూడా ప్రైవేట్ రంగం ఎవరైతే, అది కూడా ఒక నిబంధన ఉంది, ఏంటది, ఎవరైతే ప్రభుత్వ సాయం ద్వారా, బ్యాంకుల ద్వారా, ఇప్పుడు మీరు సొంతగా మీ డబ్బులతో, మీ స్వార్జితంతో వచ్చిన డబ్బులతో మీరు ఫ్యాక్టరీ పెట్టుకున్న దాంట్లో రిజర్వేషన్లు అవసరం లేదు. బట్ గవర్నమెంట్ సబ్సిడీలు పొందిన, బ్యాంకు రుణాలు పొందిన, బ్యాంక్ సాయం పొందిన దాంట్లో మీరు ఇది పెట్టండి. అంటే ప్రైవేట్ రంగం రిజర్వేషన్స్ చేర్చండి, రాజ్యాంగంలో విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించండి, వర్గీకరణ కూడా చేయండి. ఇది రాష్ట్రాలకు ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ఇస్తే ఏం జరుగుతుంది అని మీరు అడగవచ్చు. ఏం జరుగుతుంది అంటే ఇటీవలనే రాష్ట్రాలతో పాటు సంస్థలు కూడా ఉన్నాయి కదా, యూజీసీ ఉంది, యూపీఎస్సీ ఉంది, రకరకాల నేషనల్ సంస్థలు కూడా ఉన్నాయి. యూజీసీ ఒక తీర్మానం చేసి ఆ భయాన్ని నేను వ్యక్తం చేస్తాను. ఏంటది, ఎస్సీలు కనుక ఒక పోస్టులో లేకపోతే, అంటే ఒక ఉద్యోగం ప్రకటిస్తారు ఎస్సీల కోసం,
ఆయన దానికి అర్హత కలిగిన వ్యక్తి లేడు అనుకో, దాన్ని ఓపెన్ చేస్తామని ప్రకటించారు. దాన్ని ప్రభుత్వం వ్యతిరేకించింది, అది వేరే విషయం. అయితే ఇప్పుడు సపోజ్ ఏబిసిడి చేస్తాం. ఇప్పుడు ఏకి 4, బికి 20, 10, ఇంకోళ్ళకి 4, ఇంకోళ్ళకి 3 ఇస్తారు. ఏలో 4 ఎవరికి రాలేదు, ఆ రాష్ట్రం అది ఓపెన్ చేయొచ్చు. సిలో ఎవరు లేరు, అది ఓపెన్ చేయొచ్చు. ఎట్లా సి లేదు కదా, చెందాల్సింది వాళ్ళకే కదా. ఎవరికి సికి మాత్రం 3% రావాలి. ఆ 3%లో సి లేరు కాబట్టి మేము ఓపెన్ చేస్తున్నాం. ఇదేమవుతుంది, పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తితో పాటు రిజర్వేషన్ల స్ఫూర్తి కూడా దెబ్బతింటుంది. ఇది పెద్ద కష్టమేమున్నది నాకు అర్థం కావట్లేదు. రాష్ట్రాలకంటే కేంద్రం చేస్తే ఒక విధానం ఉంటుంది కదా, ఏం నష్టం. ఒకటి టైం ఏముందండి, ప్రధానమంత్రి మంత్రిమండలి అనుకుంటే కేంద్ర మంత్రిమండలి స్పెషల్ సెషన్ పెట్టండి, రేపే పెట్టండి. 2 రోజులు కాదు, 4 రోజులు చర్చ చేయండి. ఇంకోటి 75 సంవత్సరాలు అవుతుంది రేపటికి, 2025 జనవరి 26 నాటికి భారత రాజ్యాంగం ఆమోదం అమల్లోకి వచ్చి 70 సంవత్సరాలు కాబోతుంది. ఒక ల్యాండ్ మార్క్ హిస్టరీ, అది డిబేట్ చేయండి. ఏం జరిగింది 75 ఏళ్లలో ఎస్సీలకని, కారణాలు ఏందో వెతకండి, స్టడీ చేయండి. ఇవ్వాలంటే కూర్చోండి సార్, లేట్ చేద్దంటాను నేను. లేట్ ఏం చేయొద్దు మీరు. ఎప్పుడు చేయమంటారండి, ఇంకా 6 నెలలకు, ఏడాది కాదు రేపే చేయండి, ఎల్లుండే చేయండి. అంటే పార్లమెంట్లో చర్చ జరగాలి అంటున్నారు మీరు. పార్లమెంట్లో చర్చ జరగాలి కాదు, పార్లమెంటు ద్వారానే ఒక చట్టం రావాలి. ఇప్పుడు చర్చ కూడా జరగాలి కదా, చట్టం అవుతుంది కదా చర్చ. పార్లమెంట్ చర్చ జరగటం అనేది ప్రాసెస్. అది నేనేమంటున్నా, చట్టం తీసుకొని రండి. ఆ చట్టంలో ఇప్పుడు పెట్టినవన్నీ అందులో పొందుపరచండి. తర్వాత ఏ కులాలు అంతకుముందు స్టడీ చేయండి, ఒక సర్వే చేయించండి. ఎంతసేపు సర్వే చేస్తారు మీ చేతిలో? సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటే ఒక 4 రోజులలో దేశం మొత్తం ఈ సర్వే అంతా వచ్చేస్తారు. తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ వచ్చిన కొత్తలో 1 రోజులో సర్వే చేశారు. ఇంటింటి సర్వే అని 1 డే చేసేసారు. దేశంలో 1 డే సర్వే చేయొచ్చు, తప్పేమో. ఇదంతా డిస్కస్ చేసి డిబేట్ చేసి చేయండి. వర్గీకరణ వద్దు అంటలేను, నేను స్పష్టం చేయాల్సిన వర్గీకరణ కావాలనుకుంటే కావాలి, కింది వాడికి అభివృద్ధి ఫలాలు అందాలి, అదే మార్గం అనుకుంటే అదే చెయ్యండి. కానీ రాష్ట్రాలకు మాత్రం ఇవ్వక. కులగణన కూడా జరగాలంటున్నారు కదా. కులగణన ఇస్ డిఫరెంట్ సార్, దీనికి సంబంధమే లేదా? దీనికి సంబంధం ఆల్రెడీ ఎనీ సెన్సెస్లో ఎస్సీలకు సపరేట్ సెన్సెస్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీస్కి సపరేట్ సెన్సెస్ ఉంటుంది. కులగణనతో దీన్ని పెట్టాల్సిన అవసరం లేదు. కులగణనకి దీనికి సంబంధం. కులగణన అందరికి సంబంధించిన విషయం. ఎస్సీలకు సంబంధించి కులగణన ఎక్కలేదు. సర్వే చేయదలుచుకొని చేయండి. రేపు కులగణన లేకుండా సెన్సెస్ జరిగిన ఎస్సీలకు సపరేటు ఇది వస్తుంది, సపరేట్ లెక్కలు వస్తాయి. అదేం పెద్ద కష్టం. అంటే ఓవరాల్గా ఈ వర్గీకరణ అంశంలో రాజకీయాలు కూడా ఇమిడి ఉన్నాయి కాబట్టి ఆయా రాష్ట్రాలు వాళ్ళ యొక్క రాజకీయమైన లెక్కలు వేసుకొని వాళ్ళు వ్యవహరించే అవకాశం ఉంది. న్యాయం జరగదు కాబట్టి కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్లో దీన్ని బిల్లుగా తీసుకురావాలంటారు మీరు. న్యాయం ఒక్కటే కాదు అనేది, ఏ దేశానికైనా ఏ పద్ధతికైనా ఒక విధానం పెట్టుకోవాలి. ఇప్పుడు పద్ధతి ప్రకారం పోవాలి. తొందర ఏమొచ్చింది? ఇంతకుముందు స్టేట్తో పార్లమెంట్ ఎందుకు చేయలేదు? ఈవీ చిన్నయ్య జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు చెప్పింది, కింది కులాలు మేము ఇప్పుడు వర్గీకరణ చేయట్లేదు, కానీ కింది కులాల అభివృద్ధికి మీరు పథకాలు రూపొందించండి, ఎవరెవరికైతే ఫలాలు అందలేదో వాళ్ళకి ప్రత్యేకమైన పథకాలు, కార్యక్రమాలు, ప్రత్యేకమైన విధానాలు అనుసరించండి అని జడ్జిమెంట్లో చెప్పారు. ఏం చేసినారు మరి? జడ్జిమెంట్ వచ్చి 20 ఏళ్ళు అయిందండి, ఒక్కరన్నా ఒక పథకం వేశారు. ఇప్పుడు మూషాహార్స్ అని ఉంటారు బీహార్లో, ఎలుకలు తిని బతుకుతారు. నేను వెళ్ళాను, చాలా దయనీయమైన స్థితిలో ఉంటారు. మాంజీ కమ్యూనిటీ ఉంటుంది, ఇక్కడ డక్కలు ఉంది. తర్వాత ఇంకొక పదం కూడా వాడారు వాళ్ళు సుప్రీంకోర్టు, ఏంటి? హెట్రోజీనియస్, హోమోజీనియస్. షెడ్యూల్ కులాలన్నీ హెట్రోజీనియస్, హోమోజీనియస్ కాదు. అంటే ఏంటి? విభిన్నమైన పద్ధతులున్న కులాలు ఇవన్నీ, విభిన్నమైన విధానాలు, జీవన విధానాలున్న కులాలు ఇవన్నీ. అసలు అన్నిట్లో విభిన్నమైన జీవన విధానాలు ఉన్నాయి. బ్రాహ్మణుల్లో ఎన్ని తెగలు ఉన్నాయి చెప్పాలి మీరు? ఎన్నో ఉంటాయి, ప్రతి కులంలో ఉన్నాయి. ఉపశాఖలు ఉపశాఖలు అన్నీ ఉన్నాయి. ఒకరినొకరు ముట్టుకోరు, ఒకరిని పిలువరు, ఒకరు పెళ్లికోరిని పిలువరు, ఒకరు మాంసం తింటారు, ఒకరు మాంసం తిని, ఇవన్నీ. అది హెట్రోజీనియసా, హోమోజీనియసా? ఏమనాలి దాన్ని మనం? అది ఏకాశలా దృశ్యమా, బహుళ దృశ్యమా? విభిన్నత్వం కామన్. రెండోది. ఇంకోటి, ఈ ఎస్సీ షెడ్యూల్డ్ కులాన్ని చేర్చడానికి ఒక క్రైటీరియా పెట్టుకున్నారు, ఉట్టిగానే చేర్చాల. ఒక క్రైటీరియా 1901లో స్టార్ట్ అయితే అప్పుడు డిప్రెస్డ్ క్లాసెస్ అని, అప్పుడు 10 క్రైటీరియాలు పెట్టుకున్నారు. ఇప్పుడు 6 క్రైటీరియాలతో 1931లో ఒక సెన్సెస్ చేశారు.
ఏంటి అవి అవి మీకు చదివి వినిపిస్తాను. దాని ప్రకారం ఎస్సీలు అనేటి ఒక తెగగా గుర్తించారు. బేసిక్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే 1931లో ఇన్ ద 1931 చేసే డిప్రెస్డ్ క్లాసెస్ అని ఉండింది. అప్పుడు వాళ్ళు దీస్ వర్ టిపికల్లీ కమ్యూనిటీస్ దట్ వర్ రిప్రహెన్సిబుల్ డినైడ్ యాక్సెస్ టు టెంపుల్స్, వెల్స్, స్కూల్స్. అంటే ఎవరైతే దేవాలయాల ప్రవేశం లేదో, ఎవరైతే సామూహిక బావుల్లో ప్రవేశం లేదో, స్థలాల్లో ప్రవేశం లేదో, ఎవరైతే పెళ్ళిళ్ళకు కూడా బ్రాహ్మణులు రారో, ఎవరైతే దేవాలయాలకు వాళ్ళని అనుమతించరో, ఈ 6 అంశాల మీద వాళ్ళు ఇది తీసుకొచ్చారు. ఈ అన్నిట్లో ఈ 6 ఉన్నట్టే కదా. అంటే ఇంకోటి